ఏంటి ఈ యొక్క నీతి మూలంగా జన్మించుట, తర్వాత ఆత్మ మూలంగా జన్మించుట అంటే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. వాక్యము అంటే ఏంటంట? ఉదకం అంట. ఉదకం అంటే నీరు. వాక్యాన్ని దేంతో కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ? నీటితో. నీటి మూలంగా జన్మించటం అంటే ఏ విధానంలో జన్మించాలి? నీటి మూలంగా జన్మించటం అంటే వాక్య మూలముగా జన్మించుట. అంటే ఒక వ్యక్తి వాక్య మూలముగా జన్మించాలి. హల్లెలూయా. మరలా ఇంకొక వచన భాగం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు 22 క్షయ బీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మీరు ఎలాగ పుట్టారు? మీ జన్మ ఏంటి? ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చెప్తుంటారు, మేము ఫలానా హాస్పిటల్లో పుట్టావు అని పిల్లలకి చెప్తుంటారు కదా. మమ్మీ నేను ఏ హాస్పిటల్లో పుట్టాను అంటారు పిల్లలు వచ్చి. నీవు ఫలానా హాస్పిటల్లో పుట్టావు, నువ్వు అక్కడ పుట్టావు, నువ్వు ఆ ఊర్లో పుట్టావు. వాళ్ళకి ఎంతో సంతోషం కదా, నేను ఇక్కడ పుట్టానంట, ఈ హాస్పిటల్లో పుట్టాను. అయితే అపొస్తలుడైనటువంటి పేతురు గారు ఇక్కడ రాస్తున్నారు ఏమని? మీరు క్షయబీజము నుండి కాక అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఏంటి అక్షయ బీజం అంటే? దేవుని వాక్యం అనే అక్షయ బీజం. హల్లెలూయా. వాక్య మూలంగా మీరు పుట్టారు. హల్లెలూయా. వాక్యం అనే నీటి మూలంగా మీరు జన్మించారంటున్నాడు ఇక్కడ. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, వాక్య మూలముగా జన్మించాలి. వాక్య సంబంధమైన జన్మ. ఎవరైతే వాక్యం వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ వారి హృదయం తెరవబడి వాక్యము వారిని దర్శించి వాక్యము వారిలో విశ్వాసాన్ని కలిగించి ప్రభు వైపు త్రిప్పబడినట్లయితే, ప్రభువుని వారు ఒప్పుకొని ప్రభు మార్గంలోనికి వచ్చినట్లయితే అదే నీటి మూలమైన జన్మ. హల్లెలూయా. కొంతమందిని చూడండి, స్వస్థత పొంది అన్యుల్లో నుంచి మాకు స్వస్థత వచ్చింది కదా ప్రభువుని నమ్ముకుంటామని నమ్ముకుంటారు. ఒక్కోసారి వారికి శ్రమ వచ్చిన కొంతకాలానికి వారు దేవునిలో నుండి తొలగిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారిలో వాక్య మూలమైన జన్మ లేదు. వాక్య మూలంగా వారు జన్మించకపోయినందున ఏదో వాళ్ళకి కొన్ని అవసరాలు తీరాయని, కొన్ని ఆశీర్వాదాలు వచ్చాయని, కొన్ని సమస్యలు పోయాయని ప్రభువు దగ్గరకు వచ్చి తర్వాత నిలబడకుండా వెనక్కి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వాక్యం అనే సీడ్ వారిలో లేదంట. వాక్య సంబంధమైన జన్మ వారిలో లేదు. మొదట వాక్యం అనేటువంటి జన్మ నీలో ఉండాలి. హల్లెలూయా. వాక్యానికి నువ్వు పట్టబడ్డావా? ఎప్పుడైనా వాక్యానికి నీ హృదయం తెరవబడిందా? వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించాడా? నీతో సహవాసం చేశాడా? వాక్యము ద్వారా నీవు జన్మించాలి. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. నా జీవితంలో నేను ఎప్పుడైతే ఈ అనుభవం గుండా వెళ్ళానో నిజమైన రక్షణానందాన్ని పొందుకున్నా. బాప్తిస్మం పొందా, నీటి బాప్తిస్మం. పాప క్షమాపణ పొందాను, ఒప్పుకోలు ప్రార్థన చేశాను, దేవునిలో నడుస్తున్నాను, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను. ఒక మంచి భక్తి పర్రాలుగా నేను జీవిస్తున్నాను. అయితే నేను భక్తి చేసుకునే క్రమంలో నేను గమనించే సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఏదో మిస్ అవుతుంది నా భక్తిలో. భక్తి అయితే చేస్తున్నా కానీ శక్తి లేదు అనిపిస్తుంది నాకే. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు వస్తుందన్న సంపూర్ణమైన విశ్వాసం నాలో కాదు. దేవునితో ఒక కరెక్ట్ కమ్యూనికేషన్ ఉండేది కాదు. నా పాటికి నా భక్తి నాదే, ఆయన దారి ఆయనదే, నా దారి నాది, ఆయన దారి ఆయనది. ఏం చేస్తున్నామంటే భక్తి. అది దేవునితో నన్ను అనుసంధానింపజేస్తుందా? లేదు. మంచి భక్తే చేస్తున్నా, వాక్యానుసారమైన భక్తే చేస్తున్నా, కానీ నా హృదయము వాక్యం మూలముగా జన్మించాల. అయితే ఒకానొక దినాన నేను ఈ భక్తి చేసుకుంటూ ఇంకా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళా.
ఇంకా పౌలు గారు అంటారు, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే నేను చేస్తున్నాను, ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను అనే ఒక స్టేట్ ఉంది చూసారా భక్తిలో. ఆ స్టేట్ గుండా వెళ్తున్నా. భక్తి అయితే చేస్తున్నా, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాని మీద నాకు ఒక కమాండ్ అనేది లేదు, ఒక కంట్రోల్ అనేది లేదు. ఆ యొక్క జిగటగల ఊరిలో ఉన్న వాళ్ళంట ఎంత పైకి రావాలని ప్రయత్నిస్తారు, ఎంత హార్డ్ గా ప్రయత్నిస్తారు, అంత కిందికి వెళ్తారంట. వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఆ జిగటగల ఊబి, మైరీ క్లే, ఆ ఊబి అంటే ఏంటంటే మట్టి, బురద మట్టి, మామూలు బురద కాదు అది, చాలా జిగటగల ఊబి అంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది జిగటగల దొంగ ఊబి అది. అక్కడ ఏదో నీళ్లు ఉన్నాయనో ఏదో వెళ్తే అది అంతకంతకు లోపలికి కూరుకుపోయేలా చేస్తుంది. ఒకవేళ అందులోకి వెళ్ళిన వాడు బయటికి రావాలని కష్టంగా చాలా శక్తినంతా ఉపయోగించి ప్రయత్నం చేస్తానంట, మరి కిందకి వెళ్తాడంట. అది దాని ప్రత్యేకత. ప్రయత్నం చేసే కొద్ది కిందకి వెళ్తాడు. అటువంటి స్థితే పౌలు గారు చెప్పిన స్థితి. ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నా, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను అనేటువంటి స్టేట్ ఆఫ్ లైఫ్ లో నేనున్నా. అయితే ఒక దినాన పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా నన్ను దర్శించాడు. హల్లెలూయా. అదే ఫస్ట్ టైం ప్రభు నాతో డైరెక్ట్ గా మాట్లాడడం, పరిశుద్ధాత్మ కార్యమును నేను చూశాను, పరిశుద్ధాత్మ బోధ నేను విన్నా, వాక్యము నా జీవితంలోనికి రావడం నేను చూసా. ఆయన డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నాడు. నేనున్న బంధకాలన్నీ పటాపంచలైపోయాయి. హల్లెలూయా. నేనున్నటువంటి ఆ భక్తి అనేటువంటి ముసుగు చించివేయబడింది. హల్లెలూయా. ఆ బంధకాలు తొలగించబడ్డాయి. ఎప్పుడో తెలుసా? నా హృదయము వాక్య మూలముగా జన్మించినప్పుడు నాకున్నటువంటి అనుమానాలన్నీ పటాపంచలే, నాకున్న భయం అంతా తొలగిపోయింది, నాకున్న కన్ఫ్యూజన్ తొలగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకునిగా నేను చూసా. హల్లెలూయా. అప్పటి వరకు నాలో ఉన్నటువంటి ప్రతి అనుమానం, అపోహ, భయము, వేదన అన్ని తొలగించబడి పీస్ ఆఫ్ మైండ్ నేను పొందుకున్నా. నాకు ఇక భయం అక్కర్లేదు, నేను ఇంకా ఏ దేనికోసమో ప్రాకులాటక్కర్లేదు. ఆ మైరీ క్లేలో ప్రయాసపడి 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 పైకి రాలేక అటువంటి భక్తిలో ఉన్న నన్ను ప్రభువారు జిగటగల దొంగ ఊరిలో నుండి నన్ను పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులు నిలిపాడని కీర్తనాకారుడు రాస్తారు. జిగటగల దొంగ ఊరిలో నుండి దేవుడు ఏం చేశాడంట? నా పాదములను విడిపించి ఎక్కడ నిలిపాడంటే, చూద్దాం కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనం చదువుదాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. హల్లెలూయా. నువ్వు ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి బయటికి రావాలా, భక్తి అనే ముసుగులో నుండి బయటికి రావాలా, ఆచార భక్తి అనే కట్లలో నుంచి బయటికి రావాలా, సాంప్రదాయ భక్తిలో నుంచి బయటికి రావాలా, ఆదివారం ప్రార్థన అనే భక్తిలో నుంచి బయటికి రావాలా, పండగ క్రైస్తవ్యం అనే భక్తిలో నుంచి బయటికి రావాలా. నీవు వాక్య మూలముగా జన్మించాలి. అది జిగటగల దొంగ ఊబిలో నుండి నువ్వు బయటకు వచ్చి బండ మీద నీ పాదము దేవుడు నిలుపుతాడు. ఏంటా బండ అంటే? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడి ఉన్నావా, లేదా జిగటగల దొంగ ఊబిలో నిలబడి ఉన్నావా? భక్తి అనే మాయలో నిలబడి ఉన్నావా? నేను భక్తి పరుడిని అనే మోసంలో నిలబడి ఉన్నావా? నేను క్రైస్తవుడిని అనేటువంటి దొంగ ఊబిలో నువ్వు చిక్కుకొని ఉన్నావా? నిజముగా నీవు నీటి మూలముగా జన్మించావా? వాక్య మూలముగా నువ్వు జన్మిస్తే ఆ వాక్యం ఏంటో తెలుసా? క్రీస్తు అనే బండ. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీదకి నువ్వు రావాలా, అప్పుడే నీవు నీటి మూలముగా జన్మించినట్టు, వాక్య మూలముగా జన్మించినట్టు.
ఈ అనుభవం లేని వారు ఇంకా జగతగల దొంగ ఊబిలోనే ప్రయాసపడుతున్నారు. ఎంత ప్రయాసపడుతున్నారో అంత కిందకి వెళ్ళిపోతున్నారు. ఎంత పోరాడుతున్నారో అంత చిక్కుకుంటున్నారు. వాక్య సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా భక్తి చేయడము కష్టం. అది జిగటగల దొంగ ఊవి. జిగటగల దొంగ ఊవి నిన్ను ఇంకా కూరుకుపోయేలా చేస్తుంది. ఈ పాపమును నేను జయించాలి అని అనుకుంటే ఆ పాపమే నిన్ను జయిస్తుంది. దీనిలో నుంచి నేను బయటికి రావాలంటే అది ఇంకా లోపలికి లాక్కుంటది. అలాంటి భక్తి చేస్తే దాని వలన ఉపయోగం లేదు, అందులో రక్షణ లేదు. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఒకడు నీతి మూలముగాను మరొక మాట చెప్తున్నాడు. ఏం చెప్పాడు? ఆత్మ మూలముగాను జన్మించితేనే. రెండవ జన్మ ఏంటో తెలుసా? ఆత్మ మూలమైనటువంటి జన్మ. వాక్య జన్మ, ఆత్మ జన్మ రెండు కలిసే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము, పరిశుద్ధాత్మ కార్యము రెండిటిని మనం సపరేట్ చేయలేము. రెండు కూడా ఎప్పుడు కలిసే పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం బోధిస్తాడంట? యోహాను సువార్తలోనే యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నా వాటిలోనివి మీకు బోధిస్తాడు, జరగబోయే సంగతులు చెప్తాడు. వాక్యము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. వాక్యము లేని దర్శనము వ్యర్థం, వాక్యము లేని కళ వ్యర్థం, వాక్యము లేని నడిపింపు వ్యర్థం. అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముతో కలిసి పనిచేస్తాడు. హల్లెలూయా. విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అంటాడు యోహాను సువార్తలోని. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. యేసుక్రీస్తు ప్రభువారి నామమందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి ఏం ప్రవహిస్తాయంట? జీవజల నదులు అని చెప్తూ కింద అంటున్నాడు, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పింది. ఏంటి ఈ జీవజల నదులు అంటే? పరిశుద్ధాత్మ. నీవు వాక్య మూలంగా జన్మించినప్పుడే ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుతావు. హల్లెలూయా. ఇదేంటో తెలుసా? జన్మ ప్రాముఖ్యమైన సంగతి. ఇది ఆత్మ బాప్తిస్మము కాదు. ఇదేంటిది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం కాదు, ఆత్మ మూలముగా జన్మించుట. కేవలం జన్మిస్తాడు, అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడనమాట. అతనిలోకి ప్రవేశిస్తాడు, అతనిలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఇది ఆత్మ మూలమైనటువంటి జన్మ. జన్మ వేరు, బాప్తిస్మం వేరు కదా. జన్మించడం వేరు, బాప్తిస్మం పొందడం వేరు. కాబట్టి ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటాడో, నువ్వెప్పుడైతే ఆ వాక్యం మూలంగా జన్మిస్తావో, ఆ పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపుతావో, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటావో, వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. కాబట్టి విశ్వాసం ఉంచినప్పుడు, వాక్యము ద్వారా నీ హృదయం తెరవబడినప్పుడు నీతి మూలమైన జన్మతో పాటు ఆత్మ మూలమైన జన్మ కూడా